Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. శుక్రవారం అని చెప్పి ముందు రోజే పూజ సామాన్లు అన్నీ కూడా వాష్ చేసేసి ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు లేచిన వెంటనే కాస్త కాఫీ కలుపుకుందాం అని చెప్పి కిచెన్లోకి వచ్చా. మిక్సీ బిఫోర్ కాఫీ ఒక విషయం చెప్తా. ఇవాళ ఒక విషయం చెప్తాను. ప్రీవియస్గా నేను ఈ ల్యాండ్ ఫిల్స్ గురించి షేర్ చేస్తూ ఉన్నాను కదా. ఒక్కసారి ఇక్కడ ఇది చూపిస్తా అండి. ఇది చూడటానికి బాగోదు కానీ బ్లాక్ కుప్పలాగా కనిపిస్తుంది కదా. అదేంటంటే ఇంతకుముందు మా వెనకాల బిల్డింగ్ వాళ్ళది అక్కడ డస్ట్బిన్ పెట్టేవాళ్ళు. సిమెంట్ తోటి తొట్టిలాగా కట్టేసి అందులో అంత చెత్త అంతా డంప్ చేసేవాళ్ళు అనమాట. అయితే ఇంతకుముందు ఏమయ్యేది, వాళ్ళది చాలా పెద్ద కాంపౌండ్, ఇది పంచాయత్ అనమాట. లైక్ ఇంతకుముందు ఫుల్ విలేజ్ అట్మాస్ఫియర్ ఉండేది. అయితే ఇప్పుడు బిల్డింగ్స్ వచ్చి కొంచెం కన్స్ట్రక్షన్ స్టైల్ అంతా మారింది. కానీ ఇదేంటంటే ఆ వెనకంతా తోట, ఇటువైపు ఏమో పాతకాలం బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ హౌసెస్ అనమాట అవన్నీ. సో వాళ్ళకి ఏంటంటే ట్రాక్టర్ లోపలికి వచ్చేస్తుంది, కాంపౌండ్ లైట్ వచ్చి ఆ చెత్త కలెక్ట్ చేస్తుంది. సో గుడ్ థింగ్ ఇస్ ఈ మధ్య ట్రాక్టర్ రావట్లేదు అనమాట చెత్త కలెక్ట్ చేసుకోవడానికి. అయితే వాళ్ళు ఏం చేశారు, ఇంకా అది అట్లా పైలప్ అయిపోతుంటే ఆ ఓనరు ఇంకా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు, మీరు మామూలుగా బయట చిన్న ట్రక్స్ వస్తున్నాయి కదా వాటిలో వేసేయండి అని తీపిచ్చేశారు. నాకు గుడ్ థింగ్ అనిపించింది అనమాట. ఏంటంటే అది తీసేయటము. లేదంటే అండి అస్సలు స్పేషియల్ అవేర్నెస్ అనేది లేకుండా ఎక్కడ పడితే అక్కడ, వాళ్ళ కాంపౌండే కదా నీట్గా ఉంచుకోవచ్చు కదా, మొత్తం పడేశారనమాట. చెన్నైలో ఇది చాలా కామన్గా కనిపిస్తుంది. రోడ్డు మీద వెళ్తుంటే ఈ కవర్లు ట్రాష్ ఇదంతా పడేయటం. ఎందుకంటే ఇక్కడ కలెక్ట్ చేయడం చాలా తక్కువ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా అది మన చేతుల్లో లేదు. మన చేతిలో ఉన్నంత వరకు నీట్గా పెట్టుకుంటాం. మేమైతే చక్కగా ట్రక్కే ఇచ్చేస్తాం అనమాట. లేదంటే పెద్ద బిన్స్ ఉంటాయి కదా అక్కడ వేసేస్తాం. ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే అక్కడ చూడండి మొత్తం నేను అబ్జర్వ్ చేశాను అనమాట. నెల అయింది అది తీసి, నెల తర్వాత మీకు చూపిద్దామని చెప్పి ఆగాను. ఇదేమైంది, ఆ కవర్లు అవన్నీ అట్లాగే ఉండిపోయినాయి. చూసారా, బర్న్ చేస్తే కూడా చాలా వరకు అసలు బర్న్ అవ్వలేదు. అంత పైన యాషెస్ కనిపిస్తున్నాయి కానీ లోపల ఇంకా చాలా వరకు కవర్లు అలా ఉండిపోయినాయి. సో మనం కాల్చిన ఏది చేసినా సరే కవర్లు అనేవి కొన్ని సంవత్సరాలు అలా ఉండిపోతాయి. ఇప్పుడు బర్న్ చేశారు కదా, అంతవరకు మాత్రం ఆ యాషెస్ అన్నీ కూడా సాయిల్లో మిక్స్ అయిపోతాయి. అందుకని చెప్పి నేను రీసెంట్ టైమ్స్లో మీకు షేర్ చేశాను అనమాట. ఇట్లాగా ల్యాండ్ ఫిల్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. మనం ఈ ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్ ఎంత తగ్గిస్తే అంత బెటరు. ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రోసరీ కవర్స్ అవన్నీ సరే ఎసెన్షియల్స్ అవి పక్కన పెట్టేస్తే క్లీనర్స్, తర్వాత మన డిటర్జెంట్స్ వీటికి వచ్చే ఉంటాయి కదా, అంతవరకు మనం జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు ఈ ల్యాండ్ ఫిల్స్ని తగ్గించవచ్చు అని. ఎందుకంటే చేంజ్ ఒక్కళ్ళ నుంచి వస్తే అయిపోతుందా అని అనుకుంటాం. ఇలా వర్డ్ ఆఫ్ మౌత్గా ఈ విషయాలన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా అవేర్నెస్ వస్తుంది అని చెప్పి నేను నమ్ముతాను. పోనీ అట్లీస్ట్ మనం కొన్న తర్వాత రీసైక్లింగ్ అయినా పంపిస్తే బాగుంటుంది కదా. ప్రస్తుతానికి వస్తున్నారనమాట తడి చెత్త పొడి చెత్త అట్లా డిఫరెంట్గా కలెక్ట్ చేస్తున్నాము అని. కొన్ని ప్లేసెస్లో మాత్రం మొత్తం అన్ని కలిపి డంప్ చేసేస్తున్నారు. వెళ్ళిన తర్వాత సార్ట్అవుట్ చేసుకుంటున్నావు అని అంటున్నారు అనమాట. అదేంటి అంటే, సో చూడాలి ముందు ముందు ఎట్లా ఉంటుంది అనేది. మనం ఎంతసేపు కెమికల్ బేస్డ్ ఫుడ్స్ అనే అనుకుంటున్నాం అండి. ఆ కెమికల్ బేస్డ్ ఫుడ్స్తో పాటు ఈ ల్యాండ్ ఫిల్స్ అన్నీ కూడా సాయిల్ని బాగా పొల్యూట్ చేసేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మామూలుగా వీటిని కాల్చేస్తారు, అవన్నీ గాల్లో కలిసిపోతాయి. కొంచెం ఏంటంటే న్యూట్రలైజ్ అవుతుంది. కానీ ఈ ల్యాండ్ ఫిల్స్ ఏవైతే ఉన్నాయో సంవత్సరాల తరబడి ఉండి సాయిల్ని పాడు చేసేస్తాయి. మొక్కలు పెరగటం ఇవన్నీ కూడా చాలా కష్టమైపోతుంది అనమాట. ఫ్యూచర్లో వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది దీనివలన. ఇది అందరికీ తెలిసిందే, కానీ జస్ట్ ఒక చిన్న రిమైండర్ నా సైడ్ నుండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ వేరే ఉన్నాయి, మేము అక్కడ పండించుకుంటాం ఆర్గానిక్, ఇదంతా మాకు అనవసరం అని అనుకునే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. మన సరౌండింగ్స్లో గ్రౌండ్ వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా గ్రౌండ్ వాటర్లో కలిసిపోతుంది. వర్షాలు వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఒక చిన్న అవేర్నెస్ వీడియో అనేది నేను ఇవాళ ఈ పార్ట్ అనేది షేర్ చేద్దామని అనుకున్నాను. నిన్న మన వ్యూయర్ షార్ట్లో చూసి పింక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి వీటికి వచ్చినాయి అని అన్నారు.
అంటే సాయంత్రానికే పింక్ ఫ్లవర్స్ అన్నీ పడిపోయాయి అనమాట. ఐ డోంట్ నో ఇది కూడా అసలు ఉంటుందా లేదా అని. కొంచెం వాడిపోయింది పైనదంతా కూడా. కొద్దిగా నీళ్లు చల్లుతాను. మన వ్యూవర్ పిల్లలతోటి ఏదైనా సింపుల్ ప్రాజెక్ట్స్ ఖర్చు లేనివి చేపించేటట్టు చెప్పండి అని అన్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఒక చిన్న ఉలెన్ థ్రెడ్ తీసుకొని దీన్ని టై చేస్తాను. ఇందులో వాటర్ పోసి చక్కగా ఇట్లా వాటర్లో ప్రాపగేట్ అయ్యే ప్లాంట్స్ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ పెట్టేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఏస్థెటిక్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఇలా పెట్టుకోవచ్చు అందంగా అండ్ మొక్కలు పెంచుకోవచ్చు అనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది మొన్న నేను షేర్ చేశాను కదా, ఎక్కడంటే అక్కడే దొరుకుతుంది మనకి. ఈ మొక్క ఒకటి అండ్ అది మనీ ప్లాంట్, ఇవి మనకి బయట బాగా దొరుకుతాయి కాబట్టి ఈజీగా ఇలాంటివన్నీ ఈ ఐడియాస్ పిల్లలతోటి షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఈ పాత వుడెన్ షాపింగ్ బోర్డ్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం అంతా కూడా గ్యాప్స్ వచ్చేసాయి. ఇలాంటి గ్యాప్స్ వచ్చినవి అయితే నేను వాడట్లేదు. బికాస్ ఇందులోకి ఏదో ఒకటి ఫుడ్ వెళ్ళిపోయి అలా ఉండిపోవటము, కంటామినేట్ అయిపోతుంది నెమ్మదిగా. అంటే మన కట్ చేసేటప్పుడు ఆ వాటర్ వలన ఇందులో ఏదన్నా ఉంటే బయటికి రావచ్చు. అందుకని దీన్ని ఏంటంటే రీపర్పస్ చేశాను. ఇది చాలా పాతది. నేనేంటంటే లోపల ఇక్కడ స్టవ్ దగ్గర ఇటు సైడ్ వాల్ దగ్గర పెట్టేసి అక్కడ కొన్ని వస్తువులు హ్యాంగ్ చేయడానికి యూజ్ చేసి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ బోర్డు ఉండేదన్నమాట, ఈ వుడెన్ షాపింగ్ బోర్డు. ఇది తీసేసి అక్కడ పెట్టుకున్నాను. అంటే లైక్ రీడెకరేట్ చేస్తూ ఉంటా కదా, సో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఇక్కడ కూడా చిన్న చిన్న బాటిల్స్ లాగా ఇవన్నీ పెట్టి మొక్కలు హ్యాంగ్ చేద్దాము అని అనుకుంటున్నా. ఇది ఇంకా చేయాలి, ప్రస్తుతం దాన్ని అలా వదిలేసాను. చక్కగా ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ కానీ ఓల్డ్ ప్యాన్స్ కానీ తీసుకొని వాటితోటి ఎక్రైలిక్ పెయింట్స్ యాడ్ చేపించేసి మనకు కావాల్సిన పిక్చర్స్ ఏవో ఒకటి ముగ్గులో, లేకపోతే సమ్ యాపిల్స్ అని, ఆరెంజెస్ అని, ఫ్రూట్స్ ఏవో డ్రా చేస్తారు కదా పిల్లలు, అలాంటివన్నీ కొన్ని డిఐవైస్ చేయించవచ్చు. మార్నింగ్ మిల్క్ కలిపేసానండి, ఎందుకంటే కాఫీ డికాషన్ వేయలేదు, మళ్ళీ టైం అయిపోతుంది. ఎక్కువ గ్యాప్ వచ్చేస్తే మా హస్బెండ్ ఏమో అన్ని వద్దు వద్దు అని అంటారు. మా హస్బెండ్ వర్క్ చేసుకుంటుంటే నేనేమో బాల్కనీలో కూర్చొని, మొన్న బాల్కనీ అంతా రీఅరేంజ్ చేశా కదా, సో ఎలా ఉందనేది ఒకసారి అలా చూసుకుంటూ ఉన్నాను. కొత్త మొక్కలు అయితే కొన్ని పెట్టాను, అవి చూపించా కదా. ఇవి మండాలో మిర్రర్ స్టిక్కర్స్. వీటితోటి మా డైనింగ్ ఏరియాని కొంచెము అప్గ్రేడ్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏదైనా వుడ్ వర్క్ వస్తే బాగుంటుంది, అంటే లైక్ కింద ప్యానలింగ్ కానీ ఇక్కడ కానీ ప్యానల్స్ వస్తే బాగుంటుంది. కాకపోతే మాకు కిచెన్తో పాటు బ్లెండ్ అయిపోవాలి అని చెప్పి నేను ఇక్కడ ఓపెన్గా ఉండేది ఏదన్నా సెలెక్ట్ చేసుకుందామని అనుకున్నా. నాకు మిర్రర్ స్టిక్కర్స్ ఐడియా వచ్చిందనమాట. అంటే లైక్ వేరే డిజైన్ ఉంది కదా, అవి సర్చ్ చేస్తుంటే ఈ మండాల ఆర్ట్స్ కనిపించాయి. సో అందుకని ప్రస్తుతం ఇదైతే ఇట్లా పెట్టేసి ఉంచాను. ఇది ఓవరాల్గా లుక్ అయితే నాకు పెట్టగానే ఏదో ఒక పాప్ అయినట్టు అనిపించింది అనమాట. గాడీగా అనిపించింది అట్ వన్ పాయింట్. కాకపోతే ఇంకా రోజు చూస్తుంటే చక్కగా ఇదంతా బ్లెండ్ అయిపోయి బాగుంది. సో ఇదండి కొత్తగా చేసుకున్న మండాల ఆర్ట్ మిర్రర్ స్టిక్కర్ వర్క్. ఇక్కడ యాక్చువల్లీ నాకు లైట్స్ పెట్టించే ఆలోచన ఉంది, అది కూడా నేను త్వరలో పెట్టించాలి. బికాజ్ ఎక్కువ ఇప్పుడు ఏంటంటే లీనియర్ పెండెంట్ లైట్స్ అయితే బాగుంటాయి అని అనిపిస్తుంది. సర్క్యులర్ పెండెంట్ లైట్స్ అనుకోండి ఇంతవరకే వస్తుంది అనమాట. లీనియర్ పెండెంట్ లైట్స్ అయితే అండి ఇక్కడ నుంచి ఇంతవరకు కవర్ అవుతుంది అనమాట. నాకు అదే కావాలి. సో అందుకని చెప్పి మరి హాఫ్ వేకి వచ్చేసేస్తే బాగోదు. ఈ స్లాబ్ ఎక్కడైతే ఉందో దీనికన్నా ముందే ఈ పెండెంట్ లైట్స్ ఆగిపోతే బాగుంటుంది అని అనిపించింది నాకు. సో నేను లీనియర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అంతవరకే వస్తుంది అనమాట, జస్ట్ ఈ పార్ట్ వరకే వస్తుంది, అదేదో మూసేసినట్టు అనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇలా ఉందన్నమాట లుక్. నేను క్లోజప్లో చూపిస్తా. ఇవాళ ఒక పొట్లకాయ ఫ్రై రెసిపీ చూపిస్తాను, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దాంతోపాటు క్యాబేజ్ పెసరపప్పు కూడా చేస్తున్నాను. పొట్లకాయని ఏం చేశానంటే చెక్కు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి స్టీమ్ చేస్తున్నాను. పొట్లకాయ ముక్కలు ఎక్కువ కలర్ మారకుండా స్టీమ్ చేసుకోవాలి, అంటే ఒక 5 minutes చాలు. దట్టు మరీ ముషిగా అవ్వకూడదు, అంటే బాగా మెత్తగా అయిపోకూడదు, అలానే గట్టిగాను ఉండకూడదు.
కరెక్ట్గా స్టీమ్ చేసుకోవాలన్నమాట. అందుకని ఒక 5 మినిట్స్ చాలు. తర్వాత కొద్దిగా ఆయిల్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేసేసి ఈ పొట్లకాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా అంటే ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. అవి ఎక్కువగా కలర్ అయితే మారకూడదు. కలర్ మారితే మళ్ళీ చూడటానికి బాగోదన్నమాట కూర, అండ్ ఆ టేస్ట్ కూడా పోతుంది. సో ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ వేసుకొని మన ఆంధ్ర స్టైల్లో చేసుకుంటాం కదా, కలర్ అది మారుతుంది. అది వేరే విధంగా చేస్తారు, ఇది వేరే విధంగా అనమాట. సో లాస్ట్లోనేమో కొద్దిగా కొబ్బరి, పచ్చిమిరపకాయ, కొద్దిగా జీలకర్ర వేసి చక్కగా గ్రైండ్ చేసేసి ఆ ముద్దని ఈ పొట్లకాయ ముక్కల్లో వేసి ఒక 1/2 మినిట్ ఆర్ 1 మినిట్ పాటు ఫ్రై చేస్తే చాలండి. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి కొంచెం ఆ పచ్చిమిరపకాయ పచ్చివాసన అదంతా పోతుందన్నమాట. సో అంతే కూర, ఇంకా అసలు ఇంకేం యాడ్ చేయవసరం లేదు. చాలా చాలా బాగుందనమాట. చాలాసార్లు ఇంతకుముందు ఫ్రెంచ్ బీన్స్ తోటి చేశాను, ఈసారి పొట్లకాయతో ట్రై చేశాను. అంటే పొట్లకాయ మన ఆంధ్ర స్టైల్లో మామూలుగా వెల్లుల్లిపాయ దంచేసి లాస్ట్లో ఉప్పు కారం వేద్దామని అనుకున్నా. కాకపోతే ఎందుకో డిఫరెంట్గా ట్రై చేయాలి, ఆ బీన్స్కి అలా చేస్తాం కదా, ఇది ఎలా ఉంటుందా అని చెప్పి చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. వడియాలు పట్టాం కదా మొన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు, ఫస్ట్ బియ్యం రవ్వ వడియాలు ఫ్రై చేస్తున్నాను. వడియాలు ఎలా చేస్తారు అని ఆల్రెడీ మన ఛానల్లో నేను షేర్ చేశానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు రవ్వ వడియాలు అయితే. పిండి వడియాలు మాత్రం కొంచెం కష్టం అనమాట. అంటే పిండి బాగా తిప్పాలి, ఆర్మ్ స్ట్రెంగ్త్ ఉండాలి, అండ్ హెల్ప్ ఉండాలి కొంచెం. ఒకళ్ళు గిన్నె పట్టుకుంటే ఒకళ్ళేమో తిప్పుతూ ఉంటారు. అలా ఈజీగా అయిపోతుంది, మన మీద పడకుండా ఇబ్బంది లేకుండా పని అవుతుంది అనమాట. సో అందుకని ఫస్ట్ బియ్యం రవ్వ ట్రై చేయండి ఎవరన్నా చేయాలి అనుకుంటే. యాక్చువల్గా ఇప్పుడు గాళ్ళు ఉంటాయి మేలో అని అంటారు, సో ముందే పెట్టేసుకుంటారనమాట. ఏప్రిల్ కల్లా వడియాలు, కారాలు ఇవన్నీ కూడా ఫినిష్ చేసేస్తారు. ఒకవేళ బాగా ఎండగా ఉంటుంది, మేము కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం పర్లేదు అనుకుంటే స్టార్ట్ విత్ బియ్యం రవ్వ వడియాలండి. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఎవరైనా సరే. ఇవాళ హెయిర్ వాష్ చేసుకుందామని చెప్పి కుంకుడుకాయలు పెట్టుకున్నాను. ఇంకొకటి కూడా మీకు షేర్ చేస్తా. ఇవి రైస్ వాష్ చేసిన వాటర్ అన్నమాట. రైస్ వాటర్ని ఒక మగ్లోకి తీసుకున్నాను. కుంకుడుకాయలతో కానీ షాంపూతో కానీ హెయిర్ వాష్ చేసుకుంటాం కదా, ఆ తర్వాత బాగా రిన్స్ చేసేసి ఈ మగ్లో ఉన్న రైస్ వాటర్ని ఫుల్ స్కాల్ప్ అంతా కూడా తడిచేలాగా ఒకసారి తల మీద పోసుకోండి. లైట్గా మసాజ్ ఇచ్చేసి ముడి కట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకొని ఆ తర్వాత స్కాల్ప్ మొత్తం నీట్గా మామూలు కోల్డ్ వాటర్ కానీ హాట్ వాటర్తో కానీ రిన్స్ చేసుకున్నామంటే స్కాల్ప్ చాలా నీట్గా ఉంటుంది, అండ్ హెయిర్ కూడా షైనీగా ఉంటుంది. రూట్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి అని అంటారు. అంటే ఇది ఒక్కసారి చేస్తే కాదు, రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. రైస్ వాటర్ స్కాల్ప్కి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది అని అంటారు. ఇంట్లో డిఐవైస్ చేసుకుంటూ ఉన్నాను కదా, ఇది ఒక క్యాన్వాస్ బోర్డు. దీని మీద ఇంతకుముందు ఒక ముగ్గు ఉండేదన్నమాట. అది ఎందుకో కొంచెం పాడైపోయింది పూజల దగ్గర అలా పెట్టేసరికి. అందుకని మళ్ళీ మొత్తం అదంతా పెయింట్ చేస్తున్నాను. దీని మీద వేరే ఏదన్నా కొంచెం డిఫరెంట్గా మా హోమ్ డెకోర్కి మ్యాచ్ అయ్యేటట్టు ఒక ఆర్ట్ లాగా చేద్దామని అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఇది వైట్ అక్రిలిక్ పెయింట్ వేసేసి వదిలేసా అనమాట. దీన్ని చూడాలి ఏది వేస్తే బాగుంటుంది అని. నేనైతే ముగ్గు అనుకుంటున్నాను, మెలికల ముగ్గు ఏదన్నా ఒక మంచిది పెయింట్ చేద్దాము అని. ఇవాళ ఒక డిఫరెంట్ మూవీ చూసానండి, లాగౌట్ అని చెప్పి Z5లో ఉంది. ఎంత బాగుందో ఆ మూవీ అయితే, ఫుల్ సస్పెన్స్. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా మనం ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. ఒక యూనిక్ స్టోరీ, నాకైతే భలే నచ్చింది. ఎవరికన్నా థ్రిల్లర్, సస్పెన్స్ అలాంటి మూవీస్ ఇష్టం అయితే డెఫినెట్గా వాచ్ చేయండి, చాలా బాగుంది. ఇందాక బయటకు వెళ్ళినప్పుడు వాటర్ యాపిల్స్ తెచ్చుకున్నా. పొద్దున ఏమైందంటే మా ఫ్రెండ్ స్టోరీలో పెట్టిందనమాట, ఫేస్బుక్ స్టోరీలో వాటర్ యాపిల్స్ పిక్చర్ పెడితే బాగుందా అని అడిగాను. బాగుంటుంది చాలా అంటే సరే ఇందాక బయటకు వెళ్ళినప్పుడు కనిపించాయి తెచ్చాను. స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయండి, అది బాక్స్ 350 అంట. నాకు టూ మచ్ అనిపించింది. అంటే లైక్ అందులో ఉన్నది ఒక 7-8 స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. అసలు స్ట్రాబెర్రీస్ అంటే ఎంత ఇష్టమో నాకు, బట్ ఏమో ఇంకా నాకు అసలు తీసుకోబుద్ధి కాలేదు. ఏదైనా సీజనల్గా తింటేనే మంచిది. సీజనల్గా మ్యాంగోస్ కూడా దొరుకుతాయి కదా, అవి కూడా తెచ్చుకున్నాను. బంగినపల్లి అంత స్వీట్ లేవు మాకు, రసాలు ఇప్పుడు రావండి అసలు. అంటే చెన్నైలో ఎక్కడ దొరుకుతాయో తెలియదు, కానీ ఈ బంగినపల్లి బాగానే ఉంటాయి. ఈసారి మాత్రం చప్పగా ఉన్నాయి. మేబీ మే ఫస్ట్ వీక్లో అట్లా మంచి కాయలు వస్తాయేమో. ఈ వెజిటబుల్స్ ఇవన్నీ సర్దుకోవాలి. అండ్ తర్వాత ఇవి తెచ్చుకున్నాను, ఈ బాటిల్స్ నాకు బాగా నచ్చాయి, 15 రూపీస్ ఈచ్.
మన వ్యూయర్ ఒకరు అడుగుతున్నారు సిరామిక్ జార్స్ చూసి ఎక్కడ తీసుకున్నారు అని. గ్రేస్ సూపర్ మార్కెట్లో అలాంటివి దొరికితే చాలా తక్కువ ప్రైస్కి. సాల్ట్ వేసి పెడతాను కదండి, అవి వచ్చేసరికి 45 రూపీస్ ఈచ్ అలా ఉంటుంది. ఇది కూడా బాగుందన్నమాట. ఇవి నేను ఏం చేస్తాను అనేది తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ ఎస్ హుక్స్ ఉంటాయి చూసారా, ఎస్ హుక్స్ మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఏదైనా సరే చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు. విండోకి హ్యాంగ్ చేయొచ్చు, విండో గ్రిల్ ఉంటుంది కదా దానికి హ్యాంగ్ చేయొచ్చు, మన బాల్కనీ గ్రిల్కి హ్యాంగ్ చేసుకొని పాట్స్ పెట్టుకోవచ్చు. లేదా మన పిల్లలవి జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, లంచ్ బ్యాగ్స్, అవి పెట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో నేను ఇది తీసుకొచ్చా. ఇంతకుముందు ప్రైజీగా ఉండేది, ఇప్పుడు ఈ 4 చిన్న సైజు 50 రూపీస్ ఉన్నాయి, కానీ ఇంత ఫస్ట్ వచ్చిన కొత్తలో ఎక్కువ ఉండేది. అండ్ ఇవి కూడా హ్యాండీగా ఉంచుకుంటా అనమాట. ఏదో ఒకటి అంటే కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటాం, చిన్న చిన్న స్పాచులాస్, విస్కర్ అవి తగిలించడానికి. అట్లాగా వాకింగ్కి వెళ్ళినప్పుడు బోగన్ విల్లాస్ తీసుకొచ్చాను. చాలా రోజులైంది కదా నా వీడియోస్లో బోగన్ విల్లాస్ చూపించి. సాయంత్రం ఏవో పనులు ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఉన్నాను. వెజిటేబుల్స్ సర్దేసి మ్యాంగో కట్ చేస్తున్నా డిన్నర్ కోసం అని చెప్పి. మ్యాంగో పెరుగన్నం ఈజ్ ఏ మస్ట్ అనమాట మాకు, సమ్మర్ వచ్చింది అని అంటే. రసాలు లేవు కదా, బంగినపల్లితోటి సరిపెట్టేస్తున్నాను. ఇంట్లో దోశపిండి, ఇడ్లీ పిండి మొత్తం అయిపోయింది. రాగులు, పప్పు నానబెట్టా, ఒక గుప్పెడు బియ్యం కూడా వేసాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైము కొంచెం మెత్తగా వచ్చాయి, అంత క్రిస్పీగా రాలా. బియ్యం వేస్తే క్రిస్పీగానే వస్తాయి. మెంతులు నానబెట్ట మర్చిపోయా, మెంతిపిండి వేసేస్తాను. ఫ్రై చేయడానికని బీన్స్ అది కడిగేసి ఉంచాను, సాల్ట్ వాటర్లో వేసాను అనమాట. ఒక 5-10 మినిట్స్ ఉంచేసి ఇది వాష్ చేసి కట్ చేసి పెట్టేస్తా. రేపు నాకు కూర చేసుకోవడం ఈజీగా ఉంటుంది. బీన్స్ కడిగిన తర్వాత ఆరాలి కదా, సో ఫుల్గా డ్రై అయ్యాక కట్ చేసి 8 కంటైనర్లో స్టోర్ చేస్తాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 2 to 3 days లోపు యూజ్ చేసేస్తా, ఎందుకంటే సమ్మర్ కదా. అదే మామూలుగా వింటరో రెయినీ సీజన్ కొంచెం చల్లగా ఉందనుకోండి, ఒక 4 days అయినా బాగానే ఉంటాయి, పాడవవు. రాగి దోశలకి పిండి కూడా గ్రైండ్ చేసేసి ఉంచాను. ఇది తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెడతా. మేము ఏసీ వేసుకుంటాం కదా, సో త్వరగా ఫర్మెంట్ అవ్వదు. అదే కౌంటర్ టాప్ మీద పెట్టామంటే ఫాస్ట్గా ఫర్మెంట్ అయిపోయి కొంచెం స్మెల్ వచ్చేస్తుందని భయం. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.